మనం బలవంతులమైన ధర్మానికే లొంగి ఉన్నప్పటికీ మనని వెనక్కి లాగే శక్తి ఏమిటో తెలుసా? ఇది విదేశాల్లో ఉంటుందో లేదో నాకు తెలియదండి. మన దేశంలో మాత్రం బాగా వ్యాపించిన జబ్బు ఇది. పెద్ద జబ్బు అంటాను నేను. ఏంటో తెలుసా? పెద్ద జబ్బు మన దేశంలోనే. అమెరికా వాడు ఇలా మాట్లాడు, జపాన్ వాడు ఇలా మాట్లాడు. జపాన్లో ఇల్లు కూలిపోతే, భూకంపం వల్ల కూలిపోతే మర్నాటి నుంచే మళ్ళీ మొదలుపెట్టి నెల తిరగకుండా ఇల్లు కట్టేస్తాడు. మన దగ్గర ఏదైనా తుఫాను వల్ల ఇల్లు కూలిపోతే ఏం చేస్తాం? పూర్వజన్మ కర్మమ్మ, వాళ్ళు పాపం చేసుకున్నారు. దిక్కుమాలిన వ్యాఖ్యానం అంటే ఇదే. దిక్కుమాలిన వ్యాఖ్యానం అండి. పూర్వజన్మ కర్మ అయితే ఇల్లు కూలిపోతుందండి? ఏ లెక్క చెబుతారండి దాన్ని? ఒక సంబంధం తెగిపోయింది, భార్యాభర్త దెబ్బలాడుకున్నాక తెగిపోదా? వాళ్ళకి అలా ఏం రాసిపెట్టలేదమ్మా. చాలా మంచి ముహూర్తం అది, వాళ్ళ బుద్ధులు పాడయ్యాయి. మన దేశంలో అన్నిటికీ పూర్వజన్మ కర్మని తిట్టడం, గుర్తు చేసుకోవడం ఉంది. ఇది క్యాన్సర్ని మించిపోయిన జబ్బు ఇది. దీన్ని మానుకోమని ప్రాచీనులే చెప్పారు. దైవం పురుషకారేణ ఎస్ సమర్థ ప్రభాధితం. నేను చెప్పే శ్లోకం రామాయణంలోది, లక్ష్మణుడు అన్నమాట. మీరు చూసుకోవచ్చు వాల్మీకి రామాయణం అరణ్యకాండలో లక్ష్మణుడు అంటాడు ఈ మాట. దైవం పురుషకారేణ ఎస్ సమర్థ ప్రభాధితం న దైవేన విపన్నార్థక పురుషస్సో అవసీదతి. దైవం అంటే ఇక్కడ దేవుడు కాదండి, పొరపాటు అర్థం చేసుకో. దైవం అంటే విధి. అన్నిటికీ విధి 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 అంటూ ఉంటాం. ఆ విధి మానేయాలండి. అసలు భారతదేశాన్ని పట్టుకున్న జబ్బు విధి. ప్రతిదానికి విధి లేలా అలా రాసేసారు. ఎవరు రాశారండి? ఎవరు చూశారండి? ఒక ఆధ్యాత్మికవేత్తగా అడుగుతున్నానమ్మా. 18 పురాణాలు చదివిన వ్యక్తిగా అడుగుతున్నా. సంస్కృత భారతం, సంస్కృత భాగవతం, సంస్కృత రామాయణం, తెలుగు రామాయణాలు, తెలుగు భాగవతం, తెలుగు భారతం అన్నీ చదివిన వ్యక్తిగా అడుగుతున్నా. ఎవరు రాశారండి? ఎందుకు రాస్తారండి? దేవుడు మనకి విధి పని లేక? ఆయనకేం మన మీద కక్ష? మనమంతా దేవుని సంతానం అంటాం కదా. తన బిడ్డలను తానే చంపుకుంటాడా? ఎవడలా బతకాలో ఆయనే రాసేస్తాడా? చాలా పొరపాటు అండి. మనం అలా ఎవరు రాయలేదు, అలా చెప్పలేదు. ఇదిగో రామాయణం సాక్షి. నేను రామాయణం నుంచి ఉదాహరణ ఇస్తున్న. అరణ్యకాండలో శ్లోకం ఇది, లక్ష్మణుడి మాట. లక్ష్మణుడు ఏం బ్యాడ్ క్యారెక్టర్ కాదు కదా, విలన్ కాదు కదా. ఆయన ఈజ్ ఎ హీరో. రాముడు అంతగా ఎవరిని ప్రేమించాడు? లక్ష్మణుడు యుద్ధరంగంలో చనిపోతే ఏం ఏడిచాడో తెలుసా రాముడు? దేశే దేశే కలత్రాణి దేశే శేతే, దేశే దేశే కలత్రాణి దేశే దేశే చ బాంధవ తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాత సహోదరక. లక్ష్మణ, భార్యలు కావాలంటే ప్రతి ఊళ్ళో దొరుకుతారా? బంధువులు మిత్రులు కావాలంటే ప్రతి దేశంలో దొరుకుతారా? నాతో పాటుగా సమస్త భోగాలు విడిచిపెట్టి, భార్యను కూడా విడిచిపెట్టి నాతో వచ్చిన సోదరుడు ఎవడుకుంటాడరా? ఒక్క నాకు తప్ప అన్నాడు. అది రామలక్ష్మణుల అనుబంధం. అది రామలక్ష్మణుల అనుబంధం. కనీసం పోయినప్పుడైనా వాళ్ళ గురించి మనం ఎలా ఏడవగలుగుతున్నావా? తెమిల్చేయండి అనేవాడు ఒకడు. 3 రోజులు పట్టాలా, 6 రోజులు పట్టాలా, ఈ గొడవ పెట్టేవాడు ఒకడు. అసలు పోయినవాడు ఎవడు? వాడికి మనకి అనుబంధం ఏడు? వాడు పోవడం వల్ల మన మనస్సు ఏం అరుస్తోందా, ఆనందిస్తోందా? ఏదో ఫీలింగ్ ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ వ్యక్తం చేయాలి కదా. దానికి కూడా ఒకవేళ ఎవడన్నా ఒక ఫీలింగ్ వ్యక్తం చేస్తే వెంటనే పక్కన ఒక గుంట వెధవ తయారవుతాడు స్మార్ట్ ఫోన్ పట్టుకొని. వీడి ఫీలింగ్ వాడు రికార్డు చేస్తాడు, గోమ్మే కొట్టియాలి. చచ్చిపోయి వాడు ఏడుస్తుంటే నువ్వు రికార్డు చేస్తావు వెధవా? మనకి రికార్డింగ్లు అలవాటయ్యాయి బాగా. దీన్ని బట్టికెళ్ళి తమ్ముడు పోయినప్పుడు అన్నగారు ఏడుస్తున్న విషయం అని పెడతాడు ఫేస్బుక్లో. దానికి 10 లైకులు వస్తాయి. అంటాడు వీడికి కావాల్సింది లైకులు. ఆ సాత్విక భావన, అన్న పోయినప్పుడు తమ్ముడు పోయినప్పుడు అన్నో, భార్య పోయినప్పుడు భర్త పోయినప్పుడు భార్య సహజంగానే బాధపడుతుంటే మనం పక్కన కూర్చుంటే ఆ భావన అర్థం అవుతుంది. అప్పుడు దంపతులు విడిపోరండి. వియోగం వల్ల కలిగే దుఃఖం మనం పెద్దవాళ్ళ వల్ల ఏమైనా తెలుసుకున్నావా? వాళ్ళు ఆనందంగా బతికారు. ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు చూసుకోండి. వయస్సు 60 కాదమ్మా, నేను నమస్కారం పెడతాను వాళ్ళకి. వివాహమై 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు మీ ఇళ్లల్లో, మీ బంధువుల్లో. వివాహమై 60 ఏళ్ళు హాయిగా ఉన్నారు. అంటే వాళ్ళ వయస్సులో 80, 90 కూడా ఉంటాయి. వాళ్ళు బాగానే ఉన్నారు. అయినా ఆ 80 ఏళ్ళ ఆవిడికి 82 ఏళ్ళలో 83 ఏళ్ళలో ఉన్న భర్త పోతే ఆవిడకి ఎవరైనా టీ ఇస్తే ఆ టీ తాగుతూ, పెద్ద మనిషి వెళ్ళిపోయాడమ్మా, ఏం తాగుతాం టీ, ఇద్దరం కలిసి తాగేవాళ్ళు. నేను ఇస్తే తాగేవాళ్ళు, లేకపోతే మానేసేవాడు.
అని 80 ఏళ్ళ ఆవిడ 83 ఏళ్ల భర్త వెళ్ళిపోతే బాధపడుతుందంటే దట్ ఈజ్ ఇండియన్ కల్చర్. ఆయన కొట్టలేదనుకుంటున్నారా, మీరు తిట్టలేదనుకుంటున్నారా, వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు లేవనుకుంటున్నారా? ఓ రామరావణ యుద్ధాలన్నీ జరిగే మాకు తెలుసు. కానీ వాళ్ళు సర్దేసుకున్నారు. మనం పెళ్లి చేసుకున్నాం, వేద పండితులు వచ్చారు, పురోహితులు వచ్చారు, ఆశీర్వదించారు, మంత్రపోతంగా మనకి వివాహం చేశారు, 7 అడుగుల అనుబంధం అని చెప్పారు, సప్తపది నడిపించారు, అగ్నిహోత్రం పెట్టారు. అక్కడ అగ్నిహోత్రం సాక్షిగా పెళ్లి చేసుకున్నాం. ఎలా విడిపోతాం? దెబ్బలాడుకుంటాం. అభిప్రాయ భేదాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలు లక్ష్మీనారాయణలకు ఉన్నాయి, పార్వతీ పరమేశ్వరులకు ఉన్నాయి, వాణి హిరణ్య గర్భులకు ఉన్నాయి, అరుంధతి వశిష్ఠులకు ఉన్నాయి. మనకుండవా? అంత మాత్రం చేసి విడిపోతారా? పైగా విడిపోయడం వెంటనే వచ్చే కామెంట్ ఏమిటి అంటే, అలా రాసేం లేదు, వీళ్ళే కూసుకున్నారు ఇష్టం వచ్చినట్టు. రాసింది వీళ్ళే, కూసింది వీళ్ళే, అందుకే విడిపోయారు. మన ఇష్టం వచ్చినట్టు మన బతుకుని మనమే పాడు చేసేసుకుని, అబ్బే వాస్తు దోషం, జాతకం దోషం, ఎదురొచ్చిన వాడు దోషం, నీకు బుద్ధి దోషం అని ఒప్పుకోవడం ఇష్టం లేక, నీ బుద్ధి దోషం అని ఒప్పుకోవడం ఇష్టం లేక ఎవడి మీద తోసేయడం. ఇక్కడ పరీక్ష ఫెయిల్ అయిన వాడు ఏమంటాడండి, నీ సరిగ్గా చదవలేదని అనడం. పెడుతుంటేనో ఒంటి బ్రాహ్మడు ఎదురయ్యాడు, వాడేం చేస్తాడు? నువ్వు పరీక్ష రాస్తున్నావు అని వాడికి తెలుసా? పైగా చాలామందికి తెలియదు. ఒంటి బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ కులానికి చెందిన ఒక వ్యక్తి కాదండి, పొరపాటు అర్థం. భార్య పోయిన బ్రాహ్మణుడు అని అర్థం అమ్మ. భార్య పోయిన బ్రాహ్మణుడు, ఒంటి బ్రాహ్మణుడు అంటే అర్థం అదండి, బ్రాహ్మణ కులానికి చెందిన ఒక వ్యక్తి కాదు. భార్య పోయిన బ్రాహ్మణుడు ఎదురు వస్తే ఏమనేవారంటే, పూర్వం ఏంటయా బయలుదేరావు ఇంకా పెళ్లి చేసుకోకుండా అనేవారమ్మా. బ్రాహ్మణుడు భార్య పోతే పెళ్లి చేసుకోవాలి, పూర్వకాలంలో చేసుకునేవారు. ఎందుకంటే ఆ బ్రాహ్మణుడికి సర్వం పోయినట్టే. భార్య పోగానే యజ్ఞం చేసే అర్హత లేదు, వ్రతం చేసే అర్హత లేదు, నోము చేసే అర్హత లేదు, గంగా స్నానం చేసే అర్హత కూడా లేదు. అందుకే పూర్వకాల బ్రాహ్మణులు భార్య పోతే చేసుకునేవారు. యజ్ఞార్హత పోతుంది, బ్రాహ్మణత్వం పోయింది. భార్య కోసం, లైంగిక సుఖాల కోసం ఎవరూ చేసుకోలేదండి. అజ్ఞానంతో మాట్లాడద్దు. అందుకే వాళ్ళకి అది గుర్తు చేయడం కోసం, నువ్వు బ్రాహ్మణవయ్యా ఇలా ఒంటరిగా తిరుగుతున్నావు, పెళ్లి చేసుకోమని చెప్పడం కోసం ఒంటి బ్రాహ్మణ ఎదురొచ్చామని ఆక్షేపించేవారు. వీడు పెళ్లి చేసుకుంటాడు కదా అని వాడు ఉద్దేశం. అది లోకంలో ఒంటి బ్రాహ్మణుడు ఎదురు రాకూడదని వచ్చింది. బ్రాహ్మణ కులానికి చెందిన ఒక్కడో అని అర్థం కాదు దానికి, అలా ఎక్కడా లేదు. అది కూడా ఎందుకంటే వాళ్ళు ఏమి ఏదో నిందారోపణ చేయడం కాదు, అతను గుర్తు చేయడం. నువ్వు ఇలా ఉండకూడదయ్యా, యజ్ఞం చేయాలి కదా, భార్య ఉండాలి కదా, చేసుకో. దానికి ఇంకేదో వయస్సులు మీరే, అది విపరీతమైంది, అది వేరే విషయం. అది కానీ గుర్తు చేయడం కోసం అంతే. సామెతలన్నీ అంతే, వాటికి విపరీత అర్థాలు లాగద్దు. అలాగే వీడు పరీక్ష పోయిన వాడు ఏమంటాడు, నాకు ఎవడో ఎదురొచ్చాడు అందుకని పరీక్ష బాగా, అంటే ఈయన ఎదురు రావడానికి పరీక్ష బాగా రాయిపోవడానికి సంబంధం ఏంటండి? ఇదే మనం విధి. అదే తిట్టిపోస్తున్నాడు లక్ష్మణుడు. ఎందుకు అస్తమాను విధి అంటారు? ఆ విధిని ఎవడైతే తన ప్రయత్నంతో ఛేదించగలుగుతాడో, భగవద్భక్తితో ఛేదించగలుగుతాడో వాడే మనిషి అన్నాడమ్మా రామాయణంలో సెకండ్ హీరో లక్ష్మణస్వామి. ఇప్పుడు ఆలోచించండి, మన సంస్కృతి విధికి ప్రాధాన్యం ఇచ్చిందా, ప్రయత్నానికి ప్రాధాన్యం ఇచ్చిందా? దైవం పురుషకారేణ సమర్థ ప్రభాధితం. ఎంత విధి రాసిపెట్టి ఉందని ఎవడన్నా సరే, పురుషకారేణ అంటే తన ప్రయత్నంతో ఎవడైతే దాన్ని ఎదిరించి కష్టపడి పనిచేస్తాడో, నా దైవేన విపన్నార్థక, విధి పెట్టే పరీక్షలన్నిటికీ తట్టుకుని నిలబడతాడో అతనికి విధి సహకరిస్తుంది ఖచ్చితంగా. నా దైవేన విపన్నార్థక పురుష సహ అవసీదతి. వాడు ఖచ్చితంగా ఏమీ ఇబ్బంది పడకుండా ఈ జీవితాన్ని దాటేస్తాడు. కానీ అలా మనకి విధిని మనం ఎదిరించినప్పుడు మనకి బలం పెరగాలి, దైవం మనకి సహకరించాలి. అంటే కేవలం ధర్మాన్ని నమ్ముకుంటే కుదరదండి. ధర్మం, సత్యం ఎప్పుడు ఛార్జింగ్ అవ్వాలి, రీఛార్జ్ అవ్వాలి. మనం సత్యమే పలికినా, ధర్మమే చేసినా, ఆ సత్యధర్మాలు రెండూ బలంగా పనిచేయాలి. మన వాదన నెగ్గాలి, మన పక్షం నెగ్గాలి, మన ధర్మం నెగ్గాలి, మన కోర్టు వ్యాజ్యం నెగ్గాలి. మనం ఎవరి చేతిలోనూ ఓడిపోకుండా ఉండాలంటే మనస్సులో నిరంతరం నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఏదో ఒక నామం స్మరిస్తూ ఉండాలి. దానివల్ల మనకి బలం చేకూరి సత్యానికి, ధర్మానికి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. 1,00,000 రూపాయల ఆండ్రాయిడ్ ఫోన్ నువ్వు కొన్నా సరే, 100 రూపాయల వైర్ లేకపోతే నీ ఫోన్ దండగా తీసేయి. వైర్ లేకపోతే ఛార్జింగ్ లేదు.
అంచేది నువ్వు ఎంత బలవంతుడివైనా, ఎంత ధైర్యవంతుడివైనా, ఎంత ధనవంతుడివైనా, ఎంత సౌందర్యవంతురాలివైనా, ఎంత అధికారం ఉన్నా దైవభక్తి అనేది చాలా అవసరం. దైవభక్తి, ధర్మప్రీతి రెండూ లేకపోతే జీవితం నడవు. అదే లక్ష్మణుడు చెబుతున్నాడు, విధి విధి అని ఏడుస్తూ కూర్చోకండి. జీవితం అంటే గవ్వలాటయా అంటారు ఇంకో చోట. గవ్వలాట ఆడడం మానేశారు. ఇప్పుడు రకరకాల వీడియో గేమ్స్ వచ్చాయి. ఇంట్లో గవ్వలు ఉంటే ఆడించండి, అందులో వైకుంఠపాళి ఆడించండి. గవ్వలాట ఆడాలి, అష్టాచెమ్మ ఆడాలి. నువ్వు పండావా, ఇంకా పండలేదా, నేను పండేశా, ఇవన్నీ ఉండాలి. తెలుగు మాట గమనించండి, ఎంత గొప్ప భాష మనం కోల్పోతున్నావో ఇంగ్లీష్ మీడియం కారణంగా. తెలుగులో ఎవరైనా గెలిస్తే ఆటల్లో, ముఖ్యంగా ఆడపిల్లల ఆటల్లో గెలిస్తే గెలిచావనరు, నువ్వు పండావు అంటారు. పండడం ఏమిటండి, గెలవాలి కదా. గెలిచావు, ఓడావు, రెండు మాటలు ఉన్నాయి కదా. ఇంగ్లీషులో అయితే యు గాట్ ది విక్టరీ అంటారు, యు ఆర్ డిఫీటెడ్ అంటారు, అంతే కదా. కానీ తెలుగులో నువ్వు పండావు అంటారండి. నువ్వు పండావు, నేను ఇంకా పండలా అని ఇలా చేతులు పట్టుకుని ఇలా వేస్తారు, ఇలాగా ఏదో ఒకటి పంట ఒకటి కాదంటారు. ఆడపిల్లల ఆటల్లో ఉంటాయి. పండడం అంటే అర్థం అండి. తెలుగు భాష ఎంత గొప్పదో ఆలోచించండి. పిల్లల చేత ఆట ఆడిస్తే నువ్వు గెలిచావు అనకూడదు, నువ్వు పండావు అనాలి. పండడం అంటే పరిపక్వత, మెచ్యూరిటీ. పండు ఎప్పుడు పనికొస్తుందండి? పచ్చికాయగా ఉన్నప్పుడు పనికిరాదు, పిందెగా ఉన్నప్పుడు పనికిరాదు. పచ్చికాయగా ఉంటే పనికిరాదు, ముదురుకాయగా ఉన్న ఆవకాయకి పనికొస్తుందని తినడానికి పనికిరాదు. అది పండి బాగా చెరుకు రసం అంటే చెరుకు రసంలాగే ఉండాలి. చెరుకు రసాలు ఆవకాయ కూడా పెట్టుకుంటారు. తర్వాత పండిన తర్వాత ఆ పళ్ళు తింటారు. అదే ఆవకాయకి పనికొస్తుంది, అదే పండుతుంది. కానీ దాన్ని పండనివ్వాలి. ఆ పండిన తర్వాత పండు ఎలా ఉంటుందంటే మనం స్వయంగా తినడానికి యోగ్యంగా ఉంటుంది. దాంట్లో ఇంకేం నంచుకోకల్లా. ఆవకాయకు ఉపయోగించే కాయని ఎవడు తినలేడు, చచ్చిపోతాడు పళ్ళు పులిసిపోయి. కానీ మామిడి పండు వేరే ఇస్తే, నేను కొన్ని కుటుంబాల్లో చూశాను, వాళ్ళ ఇళ్ళు బంగారంగాను ఆ పండులాగే ఇంతలా వాళ్ళ చేతులు పట్టవండి, రెండు చేతుల్లో అటువంటి పండు పట్టుకుని దాన్ని నొక్కుతాడండి, పిసుకుతాడండి. వీడి ఇల్లు బంగారంగానే. ఆ ట్రైనింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఒక్క చుక్క రసం ఒంటి మీద పడదు, ఒక్క చుక్క రసం. పైగా తెల్ల బట్టలు వేసుకుని పొద్దున్నే టిఫిన్లో ఇడ్లీలు దోశలు తినడం మానేసి నా కోసం ఇడ్లీ, ఒకళ్ళు ఇంటికి వెడితే భీమవరంలో నేను ఒక రాజుగారి ఇంటికి వెడితే నా కోసం ఇడ్లీలు దోశలు పెట్టారు. కానీ ఆ రాజుగారు మాత్రం తెల్ల బట్టలు వేసుకుని కూర్చొని 4 మామిడి పళ్ళు తిన్నాడు నా ఎదురుగా. ఒక్క చుక్క రసం ఆయన ఒంటి మీద పడ, ఆయనకు నమస్కారం చేసుకున్నాను నేను. ఇది నేర్చుకోవాలి ముందు. చాలా చక్కగా తిన్నాడు ఆయన. ఇవాళ మనం శుభ్రంగా పళ్ళెం పెట్టి దానికి పక్కనే అల్లం పచ్చడి ఒక గిన్నెలో, ఇంకో శనగపప్పు పచ్చడి ఒక గిన్నెలో, సాంబారు ఒక గిన్నెలో, సాంబార్లోకి మళ్ళీ ఒక చెంచా, గుంట ఉండే చెంచా, మళ్ళీ ఇవి తినడానికి 2 చెంచాలు. ఇన్ని సాధనాలు మొత్తం పెద్ద రోబో ఎలక్ట్రానిక్స్లో ఉండే సాధనాలన్నీ ఉంటే అదంతా వచ్చి మన ఒంటి మీద పడుతుంది. ఇక్కడ మనకి తినడం చేత కావట్లా. నేను చూశాను భీమవరంలో ఒక రాజుల ఇంట్లో. నేను అలా పరిశీలించాక నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను అభ్యాసం చేసి మామిడి పండు ఎప్పటికీ అలాగే తింటాను. నేను అభ్యాసం చేసి అవి తెల్లబట్టలే పడకుండా తింటాను. అన్నం నంచుకోకల ఉట్టిని తినచ్చు. దానికో విధానం ఉంది. ఆ ముచ్చిక ఉండాలి, కొద్దిగా ఉండాలి. దాన్ని జాగ్రత్తగా పైనుంచి నెమ్మదిగా నొక్కుంటూ రావాలి. మొత్తం మెత్తబడ్డాక అప్పుడు ఆస్వాదించడం మొదలుపెట్టాలి. తినచ్చు, కానీ దానికో విధానం ఉంది. ఆ పండు పండాక తింటాం కదా. అంచేది ఆటల్లో కూడా పండామంటే, జీవితంలో కూడా పండడం అంటే గెలుపుని ఓటమిని సమానంగా తీసుకోవడం. ఆలోచించండి. గెలవడం కాదు, ఓడిపోవడం కాదు పిల్లలకి మనం నేర్పాల్సింది. గెలుపుని ఓటమిని సమానంగా తీసుకోవడం నేర్పాలి. అప్పుడు పిల్లలు దీర్ఘకాలం చిరాయువులై ఉంటారు. ప్రతివాడు చిరంజీవి. ఇవాళ చిన్న తేడా వస్తే ఆత్మహత్య చేసుకుంటారమ్మా. నన్న కడుపు మండి ఆవేదనతో తట్టుకోలేకపోయిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిన సంగతి అందరికీ. ఒక అమ్మాయి, అమ్మా కష్టపడి చదివానమ్మా, మళ్ళీ చదివే ఓపిక లేదమ్మా, ఏమనుకో అని చచ్చిపోయింది. నేను ఆ అమ్మాయిని ఏమి అన్ను, మన వ్యవస్థనే అనుకోవాలి. ఆశావాదం నేర్పలేకపోతున్నాం పిల్లలకి మనం. దానికోసం కౌన్సిలింగ్కి పంపిస్తున్నాం ఎక్కడికో. వాళ్ళు ఏం నేర్పుతారు? మన పిల్లలకి మనం నేర్పలేంది ఎవరో టీచర్లును కౌన్సిలర్లు నేర్పుతారా? ఈ ఆశ అంటే ఈ పరీక్ష ఒక్కటే కాదు జీవితం. అసలు నీటి పరీక్ష రాయకపోయినా పర్వాలేదు, నువ్వు డాక్టరో ఇంజనీరో కాకపోయినా పర్వాలేదు. దెర్ ఇస్ ఎ వైడ్ లైఫ్ బిఫోర్ యూ. ఒక విశాలమైన జీవితం నీ ముందమ్మా, బ్రాడ్ లైఫ్ అని చెప్పలేకపోయాం మనం పిల్లలకి.
ఈ పరీక్ష ఒక్కటే కాదు. ఎందుకని? వాళ్ళ పరీక్షకి తయారవుతుంటేనే దాన్ని ఎవరూ డిస్టర్బ్ చేయకండి. అది నీటి పరీక్షకి తయారవుతుంది అంటే అమ్మాయి మనసులో సంతోషిస్తుంది అనుకోవడం పొరపాటమ్మా. భయపడుతోందా అమ్మాయి? అమ్మో మా అమ్మ మా పిన్ని వచ్చింది మాట్లాడనివ్వట్లేదు, మా పిన్ని కూతురు వచ్చింది దాంతో ఆడుకోనివ్వట్లేదు, కాసేపు నాకు టీవీ చూద్దామనిపిస్తుంది చూడనివ్వట్లేదు. ఏమన్నా అంటే నీటి పరీక్ష అంటున్నారు, ఎవరిని నాతో మాట్లాడనివ్వట్లేదు. అంటే ఈ పరీక్షని వీళ్ళింత తీవ్రంగా తీసుకున్నారు నా తల్లిదండ్రులు అని ఆ ఒత్తిడి నెత్తి మీద పడిందమ్మా. అది కారణం విఫలానికి, ఆత్మహత్యకి. అంత ఒత్తిడి ఎందుకు ఉండాలి? మా చదువుల్లో మమ్మల్ని ఎవరు ఒత్తిడి చేయలే. మా నాన్నగారు అయితే వేసవకాలంలో పుస్తకం తీస్తే కొట్టినంత పని చేసేవాడే. బయటికి పోయి ఆడుకోకుండా ఏంట్రా ఏదో పుస్తకాలు అవతల బారాయన. గేదెల మీద ఎక్కి ఆడుకున్నాం, చెట్లు ఎక్కి దిగాం, కాళ్ళు విరిగాయి, చేతులు విరిగాయి. కాబట్టి ఇప్పుడు ఎన్ని విరిగినా సుఖంగా ఉన్నాం, ఏం విరిగినా బెంగా. ఇదివరకే విరిగాయి. ఇప్పుడు ఏ అనుభవాలు లేవు. వేసవకాలం చదివితే ఒప్పుకునేవారు కదా మా ఇంట్లో. వేసవకాలం కూడా చదివేటరా అనేవారు. పైగా బండి నుంచి వచ్చాక కాళ్ళు కడుక్కోవాలి, అమ్మ ఏదైనా చేగోడీలో మిఠాయింట్లో పెడితే తినాలి, బయటికి వెళ్ళి ఆడుకోవాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళిచేటప్పుడు గుళ్ళోకి వెళ్ళి రావాలి. అప్పుడు ఏదో తిండి పెట్టావు, అప్పుడు కూర్చో 8ంటికి చదువుకో, 9 వరకే, 9 కాగానే లైట్స్ ఆఫ్ ఆపేయవలసింది. ఆయన ఆపేసేవాడు దీపాలు. పైగా కిరసనాలు దండ కానివ్వడైతే చదువుకో చాలే పడుకో, 9ంటికి పడుకోవాలి, ఎందుకంటే 5ంటికి లేవాలి. ఇవాళ 1 గంటకు పడుకుంటారో 2ంటికి పడుకుంటారో తెలియదు. 5ంటికి కాదు, పొద్దున్న 5ంటికి లేస్తారో సాయంత్రం 5ంటికి లేస్తారో తెలియదు. నమశివాయ. వాడికి ఎప్పుడు దొరికితే అప్పుడు లేస్తాడు, లేకపోతే లేవనే లేవడవు. ఈ ఒత్తిళ్ళు ఎందుకు వస్తున్నాయంటే మనం సరైనటువంటి పద్ధతిలో చెప్పడం లేదు. వాళ్ళు అదేదో జీవిత లక్ష్యం అనుకుంటున్నారు. ఆ ఐఐటి సీటు కానీ, ఆ పరీక్ష కానీ, ఆ ఎంట్రన్స్ కానీ, ఆ ఉద్యోగం కానీ, ఏదైనా సరే ఇట్స్ నాట్ ది టార్గెట్. అదొక్కటే కాదండి, చాలా ఉన్నాయి. ఏ ఉద్యోగము లేకుండా, ఏ చదువు లేకుండా కూడా బతకచ్చు. నువ్వు ధర్మంగా బతకడం ముఖ్యం, నువ్వు పెద్ద చదువు చదవడం, నువ్వు సంపాదించడం ముఖ్యం కాదు అనే విషయాన్ని కనుక తల్లిదండ్రులు పిల్లలకి నేర్పగలిగితే మొత్తం సనాతన ధర్మంతో పాటు లోకజ్ఞానం అంతా మనం నేర్పినట్టే. లోకజ్ఞానం అంతా నేర్పినట్టే. లోకజ్ఞానానికి ఈ ధర్మాన్ని ముడిపెట్టాలి. మనం జనరల్ నాలెడ్జ్ పేరు మీద చాలా చెబుతున్నాం ఇక్కడ. ఆ దేశము పేరేమి, ఈ దేశ అధ్యక్షుడు ఎవరు, ఆ దేశ వైశాల్యం ఎంత, గాడిద గుడ్డి, ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తాడండి వాడు ఇక్కడ? ఎవడ అధ్యక్షుడు అయితే ఎవడైతే ఏం కలిసి వస్తుంది మనకి? అసలు ఆ దేశ చరిత్ర ఒకటి ఉంటుంది, దాని నుంచి మనం ఏదైనా నేర్చుకుంటే నేర్చుకుందాం, లేకపోతే వదిలేద్దాం. అది ముఖ్యం మనకి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ శక్తం, నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం అని రాశాడు మహాకవి శ్రీశ్రీ. నువ్వు ఎన్ని చరిత్రలు చదివినా అంతే. ఇక్కడ అన్ని యుద్ధాలు, గొడవలు, ఈ రాణి ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు, తారీఖులు, దస్తావేజులు, ఇది కాదోయ్ చరిత్ర సారం అన్నాడు ఆయన. ఎవడో మహారాణి కోసం దండయాత్ర చేసేట, వీడెవడో ఎదుర్కొన్నట్ట. మొఘల్ సామ్రాజ్యం ఎప్పుడు ఏర్పడింది, అక్బర్ ఎంతకాలం పరిపాలించినో, బాబర్ ఎంతకాలం పరిపాలించి, ఏం ఉపయోగం ఇవన్నీ తెలుసుకుంటే? తారీఖులు, దస్తావేజులు ఇవన్నీ. మా ఫ్రెండ్, మా మిత్రుడు ఒకడు ఉండేవాడు. వాడు మొఘలాయి చరిత్ర వ్రాయమో అని మాకు ప్రశ్న ఉండేది. అంటే అది బాబర్తో మొదలవుతుంది. బాబర్ కొడుకు హుమయూన్, హుమయూన్ కొడుకు అక్బర్, అక్బర్ కొడుకు జహంగీర్, జహంగీర్ కొడుకు షాజహాన్, షాజహాన్ కొడుకు ఔరంగజేబు. మా మాస్టర్లు గొప్పవాళ్ళు, నాకు ఎప్పటికి కూడా గుర్తున్నాయి ఈ సన్నాసుల పేర్లన్నీ. నా కర్మ కొద్దీ ఈ చరిత్ర చదివాము. అందుకే ఈవేళ నేను మొహమాటం లేకుండా చూస్తున్నా. 10-12 ఏళ్ల బట్టి మళ్ళీ చరిత్ర మార్చి హైందవ రాజుల చరిత్ర, భారతీయ చరిత్ర కింద పుస్తకాలు మారుస్తున్నారమ్మా. మనం సహకరించాలి, మనం కోరాలి, అలాగే ఉండాలని కోరాలి. ఇక్కడ అక్బరు, బాబరు కాదు మనకు కావాల్సింది. ఔరంగజేబు, యాదవులందరూ పుట్టారు, వాళ్ళు కూడా మనకెందుకంటే ఇక్కడ మేము అవే చదివాం. మా కర్మకాలి. పైగా అక్బర్ జాతీయ చక్రవర్తి అని ఎట్లు చెప్పగలవో? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సత్యనారాయణ అని, వాడు ఆ ప్రశ్నకి ఏమి రాశారని, అక్బర్ జాతీయ చక్రవర్తిని ఎందుకు అందువు అని అంటే నేను ఆనాను అని రాశాడు వాడు. నేను ఆనాను అన్నాడు వాడు. మాస్టర్ మా అందరికీ ఏవో మార్కులు ఇచ్చారు, వాడికేమో 0 పెట్టారు. అదేమిటండి 0 పెట్టారు? నేను ఆనాను అని ఎందుకని? ఇప్పుడు వీడు ఏమన్నారు? అక్బర్ జాతీయ చక్రవర్తిని ఎందుకు అందువు అన్నారు. నేను ఆనాను కాబట్టి నేనేం రాయను, నాకు 10 మార్కులు ఇవ్వాల్సిందే అన్నాడు. అంటే కదా రాయాల్సిందే, నేను అన్నాం. ఎందుకు అనాలే? ఈ అధవులందరూ దేశాన్ని పరిపాలించి దోచుకున్నారు వీళ్ళు. మన సంస్కృతిని మార్చేశారు, మన మతాన్ని మార్చేశారు, మన ధర్మాన్ని మార్చేశారు, బలవంతంగా మతం మార్పిడి చేయించారు. పైగా మన హిందూ స్త్రీలను వీళ్ళు ఔదార్యంతో పెళ్లి చేసి, అసలు ఈ అధవల్ని పెళ్లి చేసుకుందుకు వాళ్ళు అగ్నిలో దూకి చచ్చిపోవాలి. వాళ్ళు చచ్చిపోయారు చాలామంది. ఇక్కడ ఔదార్యం ఏంటండి? గాడిద గుడ్డి ఇక్కడ.
ఔదార్యమా? హిందూ స్త్రీలను చేసుకున్నట్టు ఆయన ఔదార్యం అంట. ఏమిటి ఔదార్యం? ఎవరు చేసుకోమన్నారండి బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకుని? ఇదే చరిత్ర. ఇందులో కూడా మావాడు మాకు మంచి ఫ్రెండ్స్ బ్రహ్మాండంగా చమత్కారమైన వాళ్ళందరూ ఉండేవారు. అందుకే నాకు ఈ చమత్కారం వచ్చింది. మొగలాయి చరిత్ర రాయమంటే మేము ఏదో చాలా కష్టపడి రాసాం ఇదంతా. బాబరు, తర్వాత హుమయూను కొడుకు జహంగీరు కొడుకు అక్బరు కొడుకు జహంగీరు తర్వాత వీడు వాడాను. ఆయన ఏం చేశాడు తెలుసా? బాబరు కొడుకు హుమయూను కొడుకు మళ్ళీ బాబరు కొడుకు మళ్ళీ హుమయూన్ అని రాశాడు. ఇదేమిటారు మాస్టర్ అడిగితే, అదేంటండి మా ముత్తాత పేరు మా నాన్నకి పెట్టారు, మా నాన్న పేరు మా అబ్బాయికి పెడతాం కదా, వాళ్ళు అంతే కదా అన్నాడు. మరి మనకు సంప్రదాయం ఉంది కదా, తాతగారి పేరు మనవాడికి పెడతారు, మళ్ళీ ఈ తండ్రి పేరు మళ్ళీ ఆయన కొడుకు పెడతారు, అదొకటి ఉంది మనకి. ఆ బాధే అంతే. ఒరే వాళ్ళు ముస్లింలు రా, వాళ్ళ మాకు అవన్నీ ఏం తెలుసు అండి, మా ఇంట్లో అంతే, అందుకే రాసేసాను అన్నాడు. మళ్ళీ 16 పేర్లు ఎవడు గుర్తుంచుకుంటాడు? 2 పేర్లు చాలు. బాబరు హుమయూను కొడుకు బాబరు, మళ్ళీ బాబరు కొడుకు మళ్ళీ హుమయూను, కావాలంటే చిన్న హుమయూను, బుల్లి హుమయూను, బుడ్డి హుమయూను అని పెట్టుకోండి. ఈ చరిత్రలు ఎన్ని చదువుకుంటే ఏం ఉపయోగం అండి? ఈ భాషలు ఈ చరిత్రలు కాదమ్మా, మన చరిత్ర కావాలి. మన చరిత్రలో మహారాణులు సైతం వైకుంఠపాళి ఆడేవారు, అష్టాచెమ్మ ఆడేవారు. గవ్వలతోనే ఆడతారు. 4 గవ్వలు ఉంటాయి, ఇలా పందెం వేస్తారు. అవి ఎన్ని పడతాయి? 1, 2, 3, 4 పడతాయి. లేదు 4 మూసుకుంటే 8 అంటారు. 5, 6, 7 పడవు లెక్కది. 1, 2, 3, 4, 8 ఉంటాయి. అందులో 4 పడినా 8 పడినా మళ్ళీ వేయచ్చు. ఏదైనా వైకుంఠపాళి ఆడుతూ నిచ్చెన ఎక్కితే మళ్ళీ వేయచ్చు. పాము కరిస్తే మాత్రం మళ్ళీ వేయడానికి ఉండదు. పాము కరిచిన వాడు మళ్ళీ మాట్లాడగా, అందుకని వేయడు. నిచ్చెన ఎక్కిన వాడు నేను ఎక్కా అంటాడు, వాడికి ఇంకోసారి వేసుకోవచ్చు. వాడు అలా ఎక్కుతూనే ఉంటాడు. ఒకడు అదృష్టం ఎలా ఉంటుందంటే, 1వ దాని నుంచి మొదలెడితే నిచ్చెన లేకంగా వెళ్ళిపోతాడు, 106 దాటి వెళ్ళిపోతాడు. 4 నిచ్చెనల్లో మొత్తం పైకి ఎక్కేస్తాడు. ఈ అదృష్టం మీద ఆధారపడకూడదండి, అదే చెబుతున్నాడు ఇక్కడ. ఆ గవ్వలాట ఆడినప్పుడు ఒకసారి పైకి ఎక్కుతారు, ఒకసారి కిందికి దిగుతారు. పిల్లలకి 2 అలవాటు చేయాలి. ఆ అలవాటు చేయడం కోసం మీకు మనకు సంప్రదాయం ఉంది. హిందూ వ్యవస్థలో ఎప్పుడు కూడా జీవన విధానానికి దేవాలయ వ్యవస్థకి సంబంధం ఉంటుందండి. దేవాలయం లేకపోతే జీవితం మనకు అర్థం కాదు. అందుకే ఇక్కడ నేను కూడా కోరుతున్న 770 అపార్ట్మెంట్లు ఉన్నాయని చెప్పారు. నేను మామూలుగా కార్యకర్తను అడిగాను, ఏమంటే దేవాలయ దర్శనం ఉందా అన్నారు. ఇంకా అంత భాగ్యం కలగలేదు అన్నారు. అందరూ కలిసి వెంటనే గుడి కట్టండి, ఇక్కడ స్థలం సిద్ధంగా ఉంది, గుడి కట్టండి. చప్పట్లు కొట్టిన వాళ్ళు అందరూ తలో 1,00,000 ఇస్తారు, వసూలు చేసుకోండి. సుబ్బారావు గారు గుర్తుపెట్టుకోండి, ఎవరు కొట్టారో గుర్తుపెట్టుకోండి. ఆ కెమెరా తిప్పి మొత్తం చప్పట్లు కొట్టిన వాళ్ళు మొహాలు రికార్డు చేయి. ఉండాలి, దేవాలయం ఉండాలండి. ఇంత ఎత్తుని ఆకాశం అంత భవనాలు ఉండగానే సరిపోలేదు. ఆ భవనాలు మనలో గర్వం పెంచకుండా ఉండాలంటే ఖచ్చితంగా దేవాలయం ఉండాలి. దేవాలయం ఉంటే ఉపయోగం ఏంటో తెలుసా? మీరు కాశీ వెళ్ళి ఉంటారు చాలామంది. గవ్వలమ్మ గుడి అంటారు. కాశీలో ప్రధాన ఆలయాన్ని దర్శించాక గవ్వలమ్మ గుడి ఓ చెట్టు కింద ఉంటుంది, చిన్న బొమ్మ. అందరూ అక్కడ ఏం చేస్తారో తెలుసా? 4 గవ్వలు వేస్తారు, 6 గవ్వలు వేస్తారు. గవ్వలే డబ్బులే ఎక్కాల, గవ్వలే. మేము కాశీ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాక గవ్వలు వేయాలండి అన్నారు. నేను గవ్వలు వేసాను, కానీ నాకు ఆశ్చర్యమైంది. మన దేవతలు ఎంత గొప్పవాళ్ళు. కాశీ విశ్వనాథుడేమో చెంబు నీళ్లు కోరతాడు, ఈవిడెవరో గవ్వలు కోరుతోంది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. వెంటనే నేను కవిని కదా, అవధానం చేసిన వాడిని కదా, ఈవేళ మీతో మాట్లాడే సమయానికి 11,232 పద్యాలు రాశాను. నేను ఎందుకు కోరుకుంటా? 11,232 ప్రతిదీ డేటీస్ ఉన్నాయి. అన్ని పద్యాలు రాసిన వాడు పద్యం చెప్పలేనా? గవ్వలు కోరెడి దేవత నవ్వును పుట్టించుగాని, గవ్వలు కోరెడి దేవత నవ్వును పుట్టించుగాని, నా దేశములో గవ్వయ చాలును, నా దేశములో గవ్వయ చాలును, చీకటి గవ్వలి వెలుగుంగనంగా అద్భుతమిది. ఈవిడెవరో దేవత గవ్వలు కోరుతున్నారు, పక్కన ఎవరో మిత్రులు ఉంటారు కదా, బంధువులు. ఏమిటి గరికపాటి వారు, మీరు కవి కదా, ఆవిడ గవ్వలంటే ఇష్టం ఏమిటండి అన్నాడు. నేను దాని పద్యంలో చెప్పాను సంవత్సరం. గవ్వలు కోరడి దేవత నవ్వును పుట్టించుగాని, నా దేశములో గవ్వయ చాలును, చీకటి గవ్వలి వెలుగుంగనంగా అద్భుతమిది. మన దేశం ఎంత గొప్పది అంటే గవ్వలాట చాలు మీకు ఆర్థిక అభివృద్ధిని ఇస్తుంది, జీవితాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఇస్తుంది, మోక్షాన్ని కూడా ఇస్తుంది. కేవలం వైకుంఠపాళి, ఇంకో ఆట కళ, అష్టాచమ్మ.
వామన గుంటలు, ఏదైనా సరే. ఆడపిల్లలు ఆడే ఆటలే ఇవన్నీ, మగాళ్ళు ఆడచ్చు. ఇవి ముందు జీవితాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఇస్తాయి. ఎందుకని? వైకుంఠపాళిలో 20వ గడిలోకి వెళ్ళావు, నిచ్చెన ఎక్కావు, 30 గళ్ళు, ఒకటే నిచ్చెన 50వ గడిలోకి వెళ్ళావు. చూడు అక్కడ ఏముందో చూడాలి. నిచ్చెన వాటర్ ట్యాంక్ మీదకి, ట్యాంక్ క్లీనింగ్ చేసే వాచ్మెన్ కూడా ఎక్కుతాడు, నువ్వు ఎక్కలేదు అక్కడ. నిచ్చెన ఎక్కడ? 20వ గడిలో ఏముంది, 50వ గడిలో ఏముంది చూడు. 20వ గడిలో భక్తి అని ఉంటుంది, 50వ గడిలో బ్రహ్మలోకం అని ఉంటుంది. అంటే నువ్వు నిచ్చెన ఎక్కుతావును కాదు, భక్తిగా ఉంటే బ్రహ్మలోకానికి ఎడతావని అర్థం. అది గమనించాలి. ఆట ద్వారా గమనించాల్సింది అది. అలాగే వేస్తూ 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 పందెం 75 వరకు వెళ్ళిపోయాం, 74 వరకు. 74, అబ్బో 74 అంటే ఇంక ఉన్నవన్నీ 121, ఇంకొక 30 ఎన్నో ఉన్న ఎక్కేసి అనుకుంటాం మనం. అనుకోకుండా గుడ్డి అంటే ఒకటి పడింది. 75లోకి వచ్చాడు. అప్పుడు ఏమవుతుంది, కర్కోటకుడు అని ఒక పాము ఉంటుంది అక్కడ, ఆ పాము నోట్లో పడ్డాం. 75 నుంచి డాయ్ అని కిందకు వచ్చి 10వ గడిలోకి వస్తాడు. 10వ గడిలో పంది ఉంటుంది. పాము గరిచింది, కిందకు వచ్చాడు అనకూడదు. పాము గరిచినవాడు పైకి పోతాడు, కిందకు వస్తాడు. పాము గరిస్తే పైకి పోతాడా, కిందకు వస్తాడా? పాము గరిస్తే పైకి పోతాడు, మరి కిందకు వచ్చాడండి. కర్కోటకుడు పంది. జీవితంలో నువ్వు కర్కోటకమైన పనులు చేస్తే వచ్చే జన్మలో పంది అయి పుడతావు. అది పిల్లలకి బోధ. పిల్లలు తప్పు చేస్తారండి? ఇది బుర్రలో పడితే తప్పు చేస్తారండి? ఇవాళ ఆ మాటలు చెప్పేవాళ్ళు లేరు. దాన్ని ఎలా మార్చేశారో తెలుసా? ఇంగ్లీష్ మీడియం వచ్చాక కేవలం నిచ్చెనలు పాములే ఉంచి భక్తి, బ్రహ్మలోకం, కర్కోటకుడు, దుర్యోధనుడు, కైలాసం, వైకుంఠం మొత్తం పీకేశారు. దాన్ని ఏమంటున్నారు ఇప్పుడు పిల్లలు? ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని గమనించండి. ఐ నో ఇట్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్. దరిద్రపు మాట అంటారు. ఐ నో ఇట్ స్నేక్స్ అండ్ ల్యాడర్సా? దాన్ని వైకుంఠపాళి అంటారు. ఎంత వైకుంఠపాళి అనడానికి, స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అనడానికి ఎంత? స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అంటే పావులు, నిచ్చెనలు. వైకుంఠపాళి అంటే వైకుంఠాన్ని చేరుకోవడానికి పందెం వేస్తున్నావు. పాళి అంటే పందెం అండి, పెన్నపాళి కాదండి అది. పాళి అంటే పందెం. వైకుంఠాన్ని చేరుకోవడానికి నువ్వు పందెం వేస్తున్నావు. ఆటలో నెగ్గడం కాదు, పాము నోట్లో పడడం, నిచ్చెన, ఇదంతా ఇట్ డజంట్ మ్యాటర్. ఇది పెద్ద విషయం కాదు అసలు. నువ్వు వైకుంఠానికి చేరుకోవాలి. వెంటనే పిల్లకి కానీ పిల్లడికి నేను వైకుంఠానికి చేరుతున్నా, నేను కైలాసానికి చేరుతున్నా, పరమపద సోపాన పటం, నేను పరమపద సోపాన పటం దగ్గరికి ఎడుతున్నా, ఈ భావన కలుగుతుంది. అప్పుడు ఆట ఎలా ఆడతాడో దైవభక్తితో ఆడతాడు. ఆటలో ఎలాగో నెగ్గుతాడు, నెగ్గకపోతే ఓడిపోతాడు, పెద్ద విషయంగా. దైవభక్తి స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది నిజమా కాదా? గవ్వయ్య చాలును ఈ చీకటి గవ్వలు వెలుగును ఘనంగా. అద్భుతం ఇది. చీకటి గవ్వలుండే వెలుగంటే ఏమిటండి? బెంబరపోతన గారు భాగవతంలో చెబుతాడు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిని అలోకంబగు పెంచీకటి గవ్వలనెవ్వడు ఏకాకృతి వెలుగును అతనినే సేవింతున్. ఈ లోకాన్ని పాలించేవాళ్ళు, లోకంలో ఉండే జనాలు అందరూ మొత్తం ప్రళయం వచ్చి పోయినా కూడా ఆ సప్త సముద్రాల ఆవల ఆ చీకటి ఉంటుంది. ఆ చీకటికి కూడా అవ్వల ఎవరైతే మహత్తరమైన వెలుగుగా పరంజ్యోతి పరం ధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని అని లలితా సహస్రంలో చెప్పినట్టుగా పరంజ్యోతిగా ఏ జీవన జ్యోతి వెలుగుతూ ఉంటుందో ఆ వెలుగును చూడాలి, అదే దైవం అన్నాడు. ఆ వెలుగును చూడడానికి నేను గవ్వలాడ చాలు, వైకుంఠపాళి చాలు, అష్టాచమ్మ చాలు, వామనగుంటలు చాలు. అందుకని ఈ ఆట నేర్పడం కోసం కాశీలో ఏం చేశారు? గవ్వలమ్మ గుడి కట్టి అక్కడ గవ్వలేయమన్నారు. పిల్లలు అడుగుతారు గవ్వలు ఎందుకు? అప్పుడు ఇది చెప్పాలి. ఆవిడకి గవ్వల ఇష్టం ఏంటండి? అంత పెద్ద ఆవిడకి గవ్వలు ఇష్టమా? గవ్వలు తింటుందా? నువ్వు గవ్వలతో ఆడాలి, మర్చిపోక. ఎందుకంటే అవి నాకు ఇష్టం. గవ్వలతో ఆడితే నేను నిన్ను అనుగ్రహిస్తా. ఏ రూపంలో అనుగ్రహిస్తుంది? వైకుంఠపాళి రూపంలో. నిచ్చెనెక్కితే పొంగిపోకుండా, పాము గరిస్తే కురింగిపోకుండా, రెండింటినీ సమానంగా తీసుకునేటువంటి గొప్ప పరమపద జ్ఞానాన్ని ఇచ్చి మన అనుగ్రహిస్తుంది. అది భారతీయ సాహిత్యం.